అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో గత 2 సంవత్సరాలుగా ప్రజల కోసం ఏమి చేశామని చెప్పే కార్యక్రమం ఎలా జరుగుతుందో 9th రోజు ఇక భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం కోసం 2047 తెలంగాణ రైజింగ్ $3 ట్రిలియన్ ఎకానమీని సాధించటం కోసం ఎటువంటి ప్రణాళికలు తయారు చేస్తూ ఉన్నాం, ఎటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేస్తూ ఉన్నాం, ఏ రకమైనటువంటి పెట్టుబడుల్ని ఈ రాష్ట్రానికి ఆహ్వానిస్తూ ఉన్నాం, ఏ రకమైనటువంటి అభివృద్ధిని చేయబోతున్నాం అనే దాన్ని ఒక విజన్ డాక్యుమెంట్ని ఇప్పుడే శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రొఫెషనల్స్తో ఈ రాష్ట్ర మంత్రులు ముఖ్యమంత్రి గారితో సహా అందరూ కలిసి సమిష్టిగా ఒక డాక్యుమెంట్ని తయారు చేసిన డాక్యుమెంట్ని విజన్ డాక్యుమెంట్ని 2047 $3 ట్రిలియన్ ఎకానమీ సాధించడానికి ఆ రోజు ఒక విజన్ డాక్యుమెంట్ని తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేయటం జరుగుతూ ఉంది. ఈ 2047 విజన్ డాక్యుమెంట్ రిలీజ్ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులనే కాదు, ఈ దేశంలో ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వాళ్ళు, ఆయా రంగాల్లో అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించినటువంటి వ్యవస్థల్ని, ఆ వ్యవస్థలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తుల్ని, అట్లాగే ప్రపంచంలో కూడా ఆయా రంగాల్లో అత్యున్నతమైనటువంటి విజయాలు సాధించినటువంటి వ్యవస్థల్ని, ఆ వ్యవస్థలకు నాయకత్వం వహించినటువంటి దిగ్గజాలని, వ్యక్తుల్ని కూడా పెద్ద ఎత్తున ఆహ్వానించి ఇది మా విజన్ 2047కి తెలంగాణ మా విజన్, ఇది రేపటి నుంచే మేము తెలంగాణకి గత 2 సంవత్సరాలుగా వేసినటువంటి పునాదులతో పాటు ఈ 2047 విజన్ కోసం ఇంకా ఏమేమి చేయబోతున్నాం, ఎలా చేయబోతున్నాం, ఏమి ఆవిష్కరణ చేయబోతున్నాం, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ రకంగా ఉండబోతా ఉంది